परब्रह्म तस्मै श्रीगुरवे नमः। प्रियंका सुष्मिता వచ్చిందిలే సుస్మిత సుస్మిత ఇంకో కొద్దిగా ఆ నిధికి బదులు పరిష్కరించడానికి సంబంధించి పచ్చిబొమ్మ మనకు దొరికింది.
సుస్మిత. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ నేను లాస్ట్ క్లాస్ అటెండ్ అవ్వలేదు సార్. సారీ సార్, నెక్స్ట్ టైం రివైజ్ చేస్తా సార్. ఓకే. సో ఎవరికైనా మీకు కేసెస్ షేర్ చేయాలనుకుంటే చేయొచ్చు. సార్ లాస్ట్ క్లాస్ లో ఆస్మియమ్ కేసు ఇంకా ఇరిడియం ఈ 2 డ్రగ్స్ కి కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇంకా ప్లాటినా కేసు అయితే కంప్లీట్ అవ్వలేదు సార్. ప్లాటినా కేసు చూస్తూ ఉన్నా. ఆస్మియమ్ ఇరిడియం కేసెస్ చెప్తాను సార్. షూర్. ఆస్మియం మెట్ 8th కాలం సార్. సో టోటల్ గా మనకి 6 to 8 కాలం. మనకి 8th కాలం చూసుకుంటే మెయిన్ గా ఉండేదంతా పర్సివరెన్స్. సో ఆ పట్టుదల అనేది ఉంటది. మనకి ఫెర్రం చూసుకున్నా ఇవన్నీ చూసుకున్నా మనకి 8th కాలంలో ఉండేది పర్సివరెన్స్ అన్నమాట. సో కేసు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటి అంటే తను 10th క్లాస్ అమ్మాయి సార్. 10th క్లాస్ అమ్మాయికి అర్టికేరియా వస్తుంది అనమాట, సివియర్గా వచ్చేస్తుంది. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏంటి అని సార్ మొత్తం ఎంక్వైరీ చేస్తే, ఎగ్జామ్స్ బాగా రాయాలి, ఫస్ట్ రావాలి, నేను కలెక్టర్ అవ్వాలి, నేను ఎగ్జామ్స్ బాగా రాయాలి అనే థీమే మొత్తం చెప్తుంది అనమాట. అంటే ఆ ఏజ్ అమ్మాయికి, ఒక 10th క్లాస్ అమ్మాయికి అంత 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 అంబిషియస్ గా ఉండడం అనేది, అంత పట్టుదలగా ఉండడం అనేది కొంచెం పెక్యులియర్ గా అనిపించింది సార్కి. సో నా ఎయిమ్ రీచ్ అవుతాను, నా ఎయిమ్ రీచ్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, నేను రిమైనింగ్ పీపుల్ కి హెల్ప్ చేయాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ నేను హెల్ప్ చేయాలి, ఆ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి అన్న ఇది తనకు ఉంది అన్నమాట ఆ 10th క్లాస్ స్టూడెంట్ కి. సో అసలు ఈ అర్టికేరియా అనేది ఆ అమ్మాయికి ట్రబులే కాదు, మొత్తం ఏమేంటి అంటే తను ఎగ్జామ్ రాయాలి, క్లాస్ లో ఫస్ట్ రావాలి, ఫ్యూచర్ లో తను కలెక్టర్ అవ్వాలి. ఇదే అన్నమాట తనకి మొత్తం ప్రాబ్లం, ప్రెసెంట్ తనకున్న ట్రబుల్ అంతా. సో సార్ ఆ పర్సివరెంట్ నేచర్ కి సార్ ఆస్మియం మెట్ ప్రిస్క్రైబ్ చేశారు సార్. సో అది బాగా క్యూర్ అయిందని చెప్పారు. నెక్స్ట్ 9th కాలం ఇరిడియం సార్. సో 10th కాలం సక్సెస్ కదా, 9th కాలం వాళ్ళకి నియర్ టు సక్సెస్ అన్నమాట వీళ్ళకి. కానీ కొంత సెల్ఫ్ డౌట్ అనేది ఉంటది అన్నమాట, సెల్ఫ్ డౌట్ ఉంటది, కంప్లీట్ సక్సెస్ అయితే కాదు. నెక్స్ట్ ఫియర్ ఆఫ్ హ్యూమిలియేటెడ్ అన్నమాట, ఆ ఫియర్ అనేది ఉంటది. ఇక్కడ కేసు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఏంటి అంటే ఒక 50 years మేల్ పర్సన్, డయాబెటీస్ పర్సన్ అన్నమాట, మర్చెంట్ షాప్ ఉంటది, హైపర్ టెన్షన్ ఇంకా ఆర్థరైటిస్ ఇవన్నీ ఉన్నాయి. ఎలా మిమ్మల్ని ఈ ప్రాబ్లమ్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి అంటే, నేను నా ఫ్యామిలీకి ఎలా నేను హెల్ప్ చేయగలను, ఇంకా ఆ షాప్ లో ఉండే వర్కర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళందరికీ నేను షాప్కి వెళ్ళకపోతే, నేను ఏం చేయకపోతే వాళ్ళందరికీ ఎలాగా అని చెప్పి చాలా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతారు అనమాట. నెక్స్ట్ ఇంకా ఇతనికి ఈ ఇరిడియం డ్రగ్ ఇచ్చిన తర్వాత అతను ఎలా అంటే సార్, అంత కంప్లీట్ సక్సెస్ఫుల్, కానీ అతను సక్సెస్ అవ్వలేదు నేను ఇంకా అన్న ఫీల్ లోనే ఉంటారన్నమాట. సెల్ఫ్ డౌట్ అనేది చాలా ఎక్కువ ఉంటది. సో అది 9th కాలం ఫీచర్ కదా సార్ ఇరిడియం ప్రిస్క్రైబ్ చేశారు. నెక్స్ట్ ఇతనికి ఎరెక్షన్స్ కంప్లైంట్ కూడా ఉండేది సార్, అది కూడా రిలీవ్ అయిపోయింది మెడికేషన్ ఇచ్చిన తర్వాత, ఇరిడియం ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత. నెక్స్ట్ 10th కాలం ప్లాటినా గురించి చెప్పారు సార్. ఆర్ఎం కింగ్ అయితే ప్లాటినా క్వీన్ అన్నట్టు సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నెక్స్ట్ 10th కాలం పీపుల్ కదా సక్సెస్ఫుల్ పర్సన్స్. నెక్స్ట్ ప్లాటినాలో సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటది సార్, కానీ వీళ్ళు ఎలోన్ గా ఫీల్ అవుతారు అనమాట. సక్సెస్ వచ్చింది అని చెప్పి రిమైనింగ్ వాళ్ళందరినీ చాలా చిన్న చూపుగా చూస్తారనమాట, చాలా తక్కువగా. కానీ వీళ్ళు వరల్డ్ మొత్తంలో వీళ్ళే ఎలోన్ పీపుల్ అనమాట. సార్ అదే చెప్పారు, ఈ 2 రూబ్రిక్స్ లో ప్లాటినా ఉంటది, మనం ఎలాగా అనేది ఇక్కడ ఇదే ఎక్స్ప్లెనేషన్.
వాళ్ళు అందరినీ తక్కువగా చూసేసరికి తనకి చివరికి ఎవరు ఉండరన్నమాట. ఎవరు అంత ఇన్ఫీరియర్ గా చూపించుకోవడానికి ఇష్టపడరు కదా, సో తనకి ఎవరు ఫ్రెండ్స్ ఎక్కువ ఉండరు, ఫైనల్ గా ఎలోన్ గా ఉంటది అని చెప్పి. ఇంకా ఈగోటిజం, హాటీ నేచర్, ఇవన్నీ ఉంటాయి సార్. నెక్స్ట్ సార్ కేస్ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కేసు ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా కొంచెం ఈ రోజు టైం అయిపోయిందని ఎండ్ చేసాను. ఓకే. సార్ కేసులో ఉన్నట్టున్నారు, వస్తా అన్నారు ఒక 5 minutes లో. లెట్ us వెయిట్. ఈ లోపల నేను చేసిన ఒక కోర్ గ్రూప్ లో ఒక ప్లాటినా కేసు డిస్కస్ చేశారు సార్. ఆ కేసు ఈ కేసు ఒకటేనా అని ఆలోచిస్తున్నాను. యాక్చువల్లీ 4 days నుంచి రాలేదు, 4 క్లాస్ మిస్ అయ్యాను యాక్చువల్గా. ఎంత డిస్కస్ చేశారు ఆ కేసు సార్, చెప్పారా? యాక్చువల్గా మేము కోర్ గ్రూప్ లో డిస్కస్ చేసిన కేసు ఏంటంటే, నీరజ్ నీరజ్ Yeah, Gautam. Yeah, hi Gautam. Good evening. గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఆ కేసు ఈ కేసు ఒకటేనా నీరజ్? Yeah. కాఫ్ అదే కదా. కాఫ్ ఉంటుంది పేషెంట్ కి, అండ్ దాని వల్ల జాబ్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అదే కేసు. ఫీమేల్ పేషెంట్ ఎగ్జాక్ట్లీ ఊర్లో ఉండి తను చేసింది. ఓకే ఓకే ఓకే. బెటర్, చూస్తేనే బెటర్ వాళ్ళు. యా అది కేసు చూస్తేనే బెటర్, కానీ వీడియో ప్రాబ్లమ్స్ ఉంటాయి గౌతమ్ లాస్ట్ క్లాస్ లో. ఐ హోప్ ఈ క్లాస్ లో థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ సార్టెడ్ అవుట్. ఓకే ఓకే. బట్ రియలీ సూపర్ కేస్ అది, చాలా మంచి లెర్నింగ్ ఇస్తుంది ప్లాటినా. ఐ మీన్ మనం అది డిస్కస్ కూడా చేసాం కదా, నెగటివ్ జనరల్ ఆఫ్ ప్లాటినా. ఆ రోజు మనం అనుకున్నాం అది. సో ఇంకేమైనా కేసెస్ ఎవరి దగ్గర ఏదైనా ప్లాటినా కేసెస్ ఉంటే చెప్పగలరు? మీరు ఏమైనా చూసారా? గౌతమ్ నేను ప్లాటినా కేసు చూడలేదు, సారీ. చెప్పర్లేదు, మామూలుగా పెథాలజికల్ ప్రిస్క్రిప్షన్ సరే. పాథలాజికల్ గా కూడా నేను ఎప్పుడు ఇవ్వలేదు, బికాస్ ఐ నెవర్ కేమ్ అక్రాస్ సచ్ కేస్. అండ్ నేను మా సార్ కూడా ఇవ్వడం ఎప్పుడు చూడలేదు కాలేజ్ లో ఉన్న రోజులు. నెవర్ సీన్ ఎనీబడీ ప్రిస్క్రైబింగ్ ప్లాటినా. ఓకే. అలా ఉండే ఎప్పుడు చూడలేదు నేనైతే, షూర్ చెప్తున్నాను. నువ్వు ఎప్పుడైనా చూసావా? లైక్ క్లాసికల్ గా చూడలేదు, ఎలాగొట్టు చూడలేదు. We used to discuss that queen అంటాం కానీ ఇప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు దీనిలో. నేను కూడా ఎప్పుడు ఐ నెవర్ కేమ్ అక్రాస్ సచ్ కేస్. ప్రాబ్లీ నాకు అనిపిస్తుంది ఇక్కడ నేను చూస్తున్నాను కదా పేషెంట్స్ ని. సో నేను ప్రాబబ్లీ 4 months అగో అనుకుంటా ఒక పేషెంట్ వచ్చేది, ఆమెకి సైనసైటిస్ ఉండే. సైనసైటిస్ ఆమెకు రికరెంట్ గా వస్తుంది, అండ్ తను ఎంత వర్షం పడ్డినా కానీ వెళ్తుండే. అప్పుడు 4 months అంటే ప్రాబబ్లీ ఇట్ ఇస్ రైనీ సీజన్ మనకి. అప్పుడు ఆగస్ట్ లో మనకి వర్షాలు బాగానే పడ్డాయి. సో ఆ టైంలో కూడా ఆమె ఇంట్లో, జాయింట్ ఫ్యామిలీ వాళ్ళది, జాయింట్ ఫ్యామిలీ. అండ్ ఏంటంటే దీంట్లో కాదు, ఇంట్లో పని తనతోటి తిను ఎక్కువ రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్
ఇదంటే తర్వాత ఏం చేస్తుంది, నీరజ్ వాయిస్ బ్రేక్ అవుతుంది నీరజ్. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు ఆ, వినిపిస్తుందా? ఆ, ఆ. యా. సో యా, అయితే తను అంత పని చేశాక కూడా మార్నింగ్ వరకు అంత వర్క్ ఫినిష్ చేసేసి తను ఫ్రీ టైంలో వెళ్ళి ఆ బ్యాంగిల్ స్టోర్, ఆ ఫ్యాన్సీ స్టోర్ వెళ్ళి కూర్చునేది. నాకు అర్థం కాలేదు, ఈ కోవిడ్ టైంలో అంత అవసరం ఏంటి తను చేసేది అని నాకు డౌట్ వచ్చింది. నేను అడిగాను, ఎందుకు ఇలా వెళ్ళడం, ఆల్రెడీ ఇంట్లో పని చేస్తున్నారు మళ్ళీ షాప్ కి ఎందుకు అని అంటే, నాకు ఇష్టం అది, నాకు డిపెండ్ అవ్వడం అట్లా నచ్చదు ఇంట్లో వాళ్ళ మీద. అండ్ నాకు ఇష్టం అట్లా, ఎలాగో స్టోర్ ఉన్నది సో అక్కడ వెళ్ళి కూర్చుంటే డబ్బులు వచ్చా రాకపోయినా నాకు అని దాని చెప్పింది. ఒక్కదాన్నే వెళ్ళిపోతానని చెప్పింది మళ్ళీ ఆమె. తనే నేను ఒక్కదాన్ని బైక్ వేసుకొని వెళ్ళిపోతాను అని చెప్పింది. నేను ఎంత ట్రై చేసినా కానీ కేసు ఇంకా ముందుకు వెళ్ళలేదు. బట్ అబ్జర్వేషన్స్ నావి ఏంటి అంటే తను చాలా స్టడీ పర్సన్. అంటే తన సిట్టింగ్ పోస్చర్ కూడా ఎరెక్ట్ గా కూర్చుండే, చాలా ఎరెక్ట్ గా కూర్చున్నది అండ్ కాలు మీద కాలేసుకొని కూర్చున్నది. అది నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. బికాస్ యూజువలీ ఒక డాక్టర్ ముందు కూర్చున్నప్పుడు పేషెంట్ అనే వాళ్ళు కొంచెం బిహేవ్ చేస్తారు ఒక రకంగా, కొంచెం ఒబీడియంట్ గా ఉంటారు. అలా కాలు మీద కాలేసుకొని కూర్చొని మాట్లాడడం, ఐ నెవర్ సీన్ కేస్ లైక్ దాట్. సో ఆ పేషెంట్ అలా ఉండే, స్ట్రైట్ స్పైన్ ఎరెక్ట్ గా ఉండే, కాలు మీద కాలేసుకొని కూర్చొని నరేట్ చేస్తున్నది సిమ్టమ్స్. బట్ ఇంకా ఐఎమ్ న్యూ టు దిస్ మెథడ్ కాబట్టి నేను అప్పుడు pathological గా ఐ గేవ్ హర్ నాట్రమ్ సెల్ఫ్ బేసింగ్ ఆన్ ద సిమ్టమ్స్. బట్ ఇట్ హెల్ప్ చేయలేదు ఆమెకి. ఒక 15 days వరకు బాగానే ఉండే. సెకండ్ ఫాలో అప్ కి తనకి మళ్ళీ రికరెంట్ అటాక్ స్టార్ట్ అయింది. కోల్డ్కి వెళ్ళినప్పుడల్లా మళ్ళీ ఆ సైనసైటిస్ అదంతా వచ్చేది. దెన్ నేను మళ్ళీ కొంచెం కేసు ఫర్దర్ తీసుకెళ్దాం అనుకునే లోపు నేను అక్కడ హాస్పిటల్లో పోస్ట్ చేయకుండా దే పోస్టెడ్ మీ ఎల్స్వేర్. సో అట్లా కేసు జారిపోయింది. బట్ ఐ ఫీల్, ఇప్పుడు ఈ మెంటల్ కింగ్డమ్ నేను వింటున్నాను కాబట్టి ఐ ఫీల్ దట్ షీ కుడ్ హ్యావ్ బీన్ ప్లాటినా. ఐ మే బి రాంగ్ ఆల్సో, బట్ మంచి అబ్జర్వేషన్. ఆ స్లిట్టింగ్ పోస్టర్ మాత్రం ఐ కాంట్ ఫర్గెట్. నెవర్ a case like that was there in front of my eyes. స్ట్రైట్ కూల్ గా, చాలా కూల్ గా నరేషన్ కూడా, సిమ్టమ్స్ నరేషన్ చాలా కూల్ గా మంచి చేస్తున్నది. సో మేబీ ఓకే, గుడ్ గుడ్, బాగుంది. సో యాక్చువల్గా సార్ వచ్చేలోపు ఒక కేసు డిస్కస్ చేసుకున్నాం. అంటే ఇది మినరల్ కేసు కాదు, రీసెంట్ గా నేను చేసిన కేసు ఇది. సార్ వస్తే కనుక నాకు ఇంటిమేట్ చేయండి, ఎందుకంటే నేను ఫోన్ లో మినిమైజ్ చేసి కేస్ షీట్ చదువుతాను. ఓకేనా నీరజ్, ఇంటిమేట్ చేయ నాకు. షూర్ సార్ షూర్ వస్తే గౌతమ్, షూర్. శ్రీకరణ్ ఏదైనా చెప్తాడేమో అనుకుంటున్నాను. హలో, అన్నా చెప్పండి అన్నా. ఇది సెన్సేషన్ మెథడ్ లో అయితే ప్లాటినా తీసుకోలేదురా. నార్మల్ రెగ్యులర్ గా మెట్రోమెట్రిక్ చేస్తుంది కేసు. ఓకే ఓకే. రాఘవన్ సార్, యా అదే కేసు పెడతారా మరి? సెల్ఫ్ డిపెండెంట్ అంటే ఓన్లీ జాబే కాదు,
వస్తుందా? వస్తుందన్న. ఆడియో వీడియో వినిపిస్తుంది. వినిపించడం కదరా, వీడియో వస్తుందా? వస్తుంది. ఓకే. నాకు ఇక్కడ స్క్రీన్ మీద తెలీదు. సో అన్నయ్య జాయిన్ అయినప్పుడు చెప్పు. ఓకే. ఆడియో కానీ వీడియో కానీ రాకపోతే చెప్పు. ఓకే. జనరల్గా నాకు హెల్ప్ కావాలన్నా కూడా నేను ఎక్కువ ఎవరిని అడగను. నేను మ్యాక్సిమం ఏది మనసులో ఉంచుకొని ఏమన్నా ఉందనిపిస్తే చెప్పేస్తాను స్ట్రైట్ ఫార్వర్డ్గా. నాకు ఇది నచ్చింది అంటే నచ్చినది, లేదు నచ్చలేదు అంటే నచ్చలేదు అని చెప్తాను ఓపెన్గా. అంటే ఆలోచించలేదు, భయపడను. అంటే అక్కడ నచ్చకపోయినా నచ్చిన, లేకపోతే ఎవరన్నా మాట్లాడింది కానీ లేదా ఏమన్నా తప్పు అనిపిస్తే చెప్పేస్తాను. ఏదైనా నాకు నచ్చలేదు మాట్లాడతాను, లేకపోతే ఏదో సెల్ఫ్ డిపెండెంట్ నా నేచర్. సెల్ఫ్ డిపెండెంట్ ఓన్లీ జాబే కాదు, జనరల్గా నాకు హెల్ప్ కావాలన్నా కూడా నేను ఎక్కువ ఎవరిని అడగను. నేను మ్యాక్సిమం నేను చేసుకోగలిగేలా ఉన్నదే నేను చేసుకుంటాను. కానీ అత్యవసర పరిస్థితి వస్తే ఎమర్జెన్సీ అయితే నేను ఎవరినన్నా హెల్ప్ పడతాను, అది ఏ విషయం నార్మల్గా. కానీ ఎవరిని అడిగితే మళ్ళీ అది నేను చేస్తాను. బట్ నేను ఎవరిని అడగను, చేయను. మీలో మీకు నచ్చని ఏంటి? అదే ఓపెన్గా చెప్తాను, అదే నచ్చి. ఎందుకంటే కొంతమంది తీసుకోగలరు, కొంతమంది తీసుకోలేరు. తీసుకోనప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ వాళ్ళు ఫీల్ అవ్వడము, లేకపోతే ఏదో అలా. నచ్చేది నచ్చంది రెండు అదే. ఎందుకంటే ఓపెన్గా చెప్పడం అనేది మంచిదే, కానీ అన్నిసార్లు ఓపెన్గా చెప్పడం మంచిది కాదు. జనరల్గా ఇప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళ పేరెంట్స్, ఫ్రెండ్స్ మిమ్మల్ని డిఫైన్ చేయాలంటే ఏం చెప్తారు మీ గురించి? డిఫైన్ చేయాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్తారు. అదే ఓపెన్గా మాట్లాడుతుంది, కేరింగ్గా, అండర్స్టాండింగ్. ఎవరన్నా నచ్చితే వాళ్ళని చాలా బాగా చూసుకునేది. నా ఫ్రెండ్స్ ఉన్నారు హాస్టల్లో మేము ఉన్నప్పుడు, వాళ్ళకి చిన్నది బాగోకపోయినా నేను కాలేజ్ మానేసి వాళ్ళతో పాటు ఉండి కేర్ తీసుకునేదాన్ని. అలాగా గుర్తు అంటే ఇప్పటికీ నా MBA అయిపోయి 4 years అయినా నన్ను గుర్తు పెట్టుకుని ఉండి నాతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే జస్ట్ బికాస్ నేను అంత కేరింగ్గా వాళ్ళతో ఉండేదాన్ని. ఏదన్నా వాళ్ళకి ప్రాబ్లం వచ్చినా నేను ఉంచుకునేదాన్ని. అలా జనరల్లీ ఈ రోజుల్లో చెప్పాలంటే అలా ఎవరు లేరు అని చెప్పి అంటారు. ఇందాక తన చెప్పింది సెల్ఫ్ డిపెండెంట్, ఎవరి మీద డిపెండ్ అవ్వను. ఇప్పుడు కూడా లాస్ట్లో చెప్పింది కదా ఆ వర్డ్, అందరినీ చూసుకుంటాను, వాళ్ళకి ఏదైనా వచ్చినా నేను చూస్తున్నాను, ఎవరు అలా చేయరు. ఆ కాలం వర్డ్స్ ఇవన్నీ 10th కాలం.
ఇష్టమైన కలర్ ఏంటి మీకు? కలర్ అంటే జనరల్లీ అయితే బ్లాక్ ఇష్టం. బ్లాక్, పింక్. వైట్, అప్పుడప్పుడు వైట్ హాబీస్ ఇంట్రెస్టింగ్. హాబీస్ అంటే ఎక్కువ మూవీస్ చూడడం, మ్యూజిక్ వినడం. ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాం. ఏ మూవీస్ చూస్తారు? జనరల్గా ఇప్పుడు వస్తున్న మూవీస్ నార్మల్గా ఏమొస్తారు జనరల్గా అలా చూస్తాను. ఏదైనా నార్మల్ ఇప్పుడు అమెజాన్లో వెబ్ సిరీస్ వస్తుంది, అలాగే ఏదైనా సైంటిఫికల్గా లేకపోతే లాజికల్ కామెడీ. బాగా నచ్చిన మూవీ ఏంటి? రీసెంట్ టైమ్స్ అలా జనరల్గా ఏం చూస్తాను, అంటే పర్టికులర్గా ఏది చూడను. అందులో ఏమన్నా మంచి చూపిస్తే ఓకే బాగానే ఉంది. రీసెంట్గా ఏదో చెప్తున్నారు, ఏదో రీసెంట్గానా అడుగుతున్నాను. లేదా క్యాజువల్గా చూస్తాను, నచ్చితే కామెడీ ఉంటే ఎంజాయ్ చేయడం, లేదంటే ఏదైనా మంచి మెసేజ్ అంటే బాగుంది, బాగా తీశారు అని అనుకుంటున్నాను. పర్టికులర్గా ఇది నచ్చిందని టీవీ చూస్తారా? చూసాను. ఏం చూస్తారు టీవీలో? అదే ఎక్కువ మూవీస్ కానీ ఇలా సాంగ్స్ ఛానల్స్ కానీ న్యూస్ ఛానల్స్ అప్పుడు పెట్టినాం. ఏది పెట్టు? ఎంతసేపు అదే సేమ్ పాలిటిక్స్ లేదా అదే ఏవో జరిగి ఇవే ఉంటాయి. నాకు ఇష్టపడిన న్యూస్ చూడడానికి. పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదా? పియర్స్ ఏమైనా ఉన్నాయా? హారర్ మూవీస్ భయం నాకు, చూడను. దాన్ని ఎప్పుడన్నా నిజంగా కరెంట్ పోయి చీకట్లో ఉన్న భయం వస్తుంది ఒక్కొక్కసారి, లైక్ ఏదో ఉంది అన్నట్టు. ఐడియల్ పర్సనాలిటీ ఏమైనా ఉన్నారా? అంటే ఇలా ఉండాలి కదా. ఐడియల్ పర్సనాలిటీ మెయిన్ ఏంటంటే మనం మంచిగా ఉండాలి, ఎవరిని ఎక్కువ మనం హర్ట్ చేయకూడదు. కొంతమందికి కొంతమంది ఒక్కరి ఇన్స్పిరేషన్ లేదు, ఎవరు వాళ్ళ ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ జనరల్గా ఉంటారు కదా. లేదు. నా ఉద్దేశంలో ఏంటంటే మనల్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం బాగా ఉండడానికి ట్రై చేయాలి. మనల్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే కనుక ఇలా చెప్పరు యాక్చువల్గా. సో లెఫ్ట్ సైడ్ అయితే దే నీడ్ సమ్ వన్ అన్నట్టుగా చెప్తారు కదా. సో మోర్ సెంటర్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ వాళ్ళు ఆ టాక్ దే ఆర్
డిపెండెంట్ ఆన్ దెమ్సెల్వ్స్, ఎవరి మీద డిపెండ్ అవ్వరు, సెల్ఫ్ డిపెండెంట్. సో ఆ వర్డ్స్ అన్ని కనెక్టింగ్గా వస్తాయి చూడండి. వాళ్ళు ఈ రోజు మనం తప్పు చేసినా నెక్స్ట్ టైం సెకండ్ టైం అది రిపీట్ అవుతుంది. సెకండ్ టైం రిపీట్ అయిందంటే అది మన హ్యాబిట్, మనం తెలియక చేసింది కాదు. ఫస్ట్ టైం చేసింది మేబీ తెలియక చేసాం, ఏదో జరిగిపోయింది అని. సో సెకండ్ టైం రిపీట్ అయింది, మిస్టేక్ మనం కావాలని చేస్తున్నాం. సో అలా ఉండకూడదు. సెల్ఫ్ కాన్ఫిడెంట్ సెల్ఫ్ పర్సన్కి డ్రీమ్స్ ఎందుకు అలా వచ్చాయి అప్పట్లో, ఆ కాలంలో సముద్రంలో? అదే మేబీ ఆ ఏజ్, మేబీ టీనేజ్, అప్పుడు అంత మెచ్యూర్గా ఉండం కదా. సో మేబీ అప్పుడు విషయాలైనా మేబీ నేను ఎక్కువ సీరియస్గా ఆలోచించాను. ఇప్పుడు నాకు గుర్తులేదు సరిగ్గా సంఘటనలో. మేబీ అప్పట్లో ఏమైనా సీరియస్గా నా మైండ్కి తీసుకున్నాను మేబీ, అందుకే నా డ్రీమ్స్. ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో నాకు అలాంటి డ్రీమ్స్ అసలు ఎప్పుడు రాదు. చాలా తక్కువ కూడా డ్రీమ్స్ రావు. చాలా ఎక్కువ నిద్రపోతాను, స్లీప్ నాకు పక్కన ఏం జరిగిపోతున్నాయి నాకు తెలియదు అన్నట్టు పడుతుంటాను. నిద్ర ప్రాబ్లం అనేది ఎప్పుడూ లేదు, బాగానే పడుతుంటాను. స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఇప్పుడు నా ఉద్దేశం నా హెల్త్ అసలు అది ఒక్కటి క్లియర్ అవ్వాలని ఎక్స్పెక్ట్. ఎందుకంటే ఆల్మోస్ట్ చెప్పిన ఆగస్ట్ అసలు చెప్పలేను కూడా నేను అసలు అంత చాలా టఫ్ అయ్యాను. ఆ డబ్బు ఆల్మోస్ట్ నేను 1 month దగ్గర నిద్రపోలేదు. రోజుకి ఒక 1-2 hours పడుకుని ఉంటాను. అప్పుడు ఆగస్ట్లో దగ్గర అయితే మినిమం 45 days భరించాను. మినిమం 40 days. ఇంకా 24 hours నేను 20 hours తగ్గుతూనే ఉన్నాను. ఇంకా తగ్గి ఇంకా నా థ్రోట్ అంతలా పెయిన్ వచ్చేది, ఈవెన్ మాట కూడా వచ్చేది కాదు అంత. అందుకే నేను హెల్త్ గురించి పర్టికులర్గా ఎందుకు అదే ప్రాబ్లం అంటే మిగతావి నా దృష్టిలో మిగతావి మనం సాల్వ్ చేసుకునేది. హెల్త్ మనం జాగ్రత్త తీసుకుంటే మన చేతిలో ఉంటుంది. కానీ ఇది నేను అనుకోకుండా నాకు వచ్చింది, నేను కావాలని చెప్తే వచ్చింది కదా. సో ఇదొకటి నాకు క్లియర్ అయితే ఇంకా మనశ్శాంతిగా ఉంటుంది. ఫీవర్ అవి అయితే ఏదో రెస్ట్ తీసుకుంటే తగ్గిపోద్ది, ట్యాబ్లెట్స్ డబ్బు మనం తగ్గడం అంటే పక్కన ఉన్న వాళ్ళు కూడా చిరాకుగా ఉంటుంది. తగ్గుతూనే ఉంటాం, నైట్ తగ్గున అలా కృష్ణిపోయి ఉండేదాన్ని. నేను అందుకే హాస్పిటల్ కూడా మమ్మల్ని అడిగితే రాలేదు, భయపడ్డానేమో కరోనా అనుకుంటారు జనాలు అని. ఎందుకంటే ఎగ్జాక్ట్గా నేను ఇది లాక్డౌన్ ఉంది అని చెప్పనగానే హైదరాబాద్ నుంచి వచ్చేసాను. అంటే ఆల్మోస్ట్ March 18th అలా వచ్చేసాను. నాకు April 1st week వచ్చింది డబ్బు. ఆ డబ్బు ఎలా వచ్చింది చాలా కామెడీగా ఉంటుంది సిచ్యువేషన్. ముందు రోజు నైట్ అనుకుంటా స్ప్రైట్ ఉంది కదా కూర్చొని, అసలు 1 glass కూడా కాదు, 1 sip కూడా అట్లా ఒక 1 teaspoon అనుకుంటా, 1 teaspoon తాగాను అంతే. నెక్స్ట్ 2 days నుంచి ఇంక స్టార్ట్ అయిపోయింది డబ్బు. అలా స్టార్ట్ అయిన డబ్బు మినిమం 15 days పైనే పట్టింది నాకు తగ్గడానికి ఆల్మోస్ట్. మళ్ళీ ఇప్పుడు 1 week నుంచి
ఎవరినైనా ఇష్టపడడం అది చెప్పు. ఇది కామనే కానీ అంటే ఇంట్లో ఎలాగో అలాంటివి ఒప్పుకోరు మా ఇంట్లో నుంచి నార్మల్గా మమ్మీ వాళ్ళకి నేను అలాంటి లవ్ అలాంటి ఇష్టం ఉండదు. సో ఇంక నేను కూడా ఇంక లేనప్పుడు ఇంక మనం ఇష్టపడి ఏమి ఉంది అని చెప్పి నేను అవును. బట్ స్టిల్ పెళ్ళి అనేది 2 ఫ్యామిలీస్ సంబంధించింది. ఇష్టపడడం అంటే నా దృష్టిలో పెళ్ళి నెక్స్ట్ ఏదైనా ఓకే ఇష్టపడడం అయిపోయింది నాకు ఇష్టం ఉండదు అన్నమాట. సో ఆబ్వియస్లీ పెళ్ళి అంటే 2 ఫ్యామిలీస్ కాబట్టి 2 ఫ్యామిలీస్ కాబట్టి మా పేరెంట్స్కి ఇష్టం లేనప్పుడు ఇంకా హలో వినిపిస్తున్నాను. అదే లాస్ట్ క్లాస్ కేస్ ఉన్న వాళ్ళకి కంప్లీట్గా కేసు అర్థమవుతుంది. సగం సగం అంటే లాస్ట్ క్లాస్లో 40 minutes వరకు అయింది. లాస్ట్ 20 minutes పార్ట్ ఇది. సో కేసులో ఇక్కడ కూడా మనకి అంటే యూ వర్సెస్ మీ యానిమల్ థీమ్ కానీ సెన్సిటివిటీ రియాక్టివిటీ కానీ ఎక్కడ రాలేదు. సో నాకు అర్థమని చెప్తాను, మళ్ళీ సార్ వచ్చాక సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కేసు. సో ఐ నీడ్ టు అంటే ఆ వర్డ్స్ ఎక్కడ కూడా మనకి యానిమల్ కానీ ప్లాంట్ సెన్సిటివిటీ కానీ. సో ఇక్కడ నేను చూసుకోవాలి. ఐ హ్యావ్ టు ఈవెన్ అక్కడ ఫ్రెండ్స్ కాలేజ్లో కానీ నేనే చూసుకునేదాన్ని అందరినీ. సో అంటే ఇండైరెక్ట్గా ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు నాకు అనిపించింది. సో అందులో కూడా సో క్లియర్ కట్గా ఆ 10th కాలం అనేది ఫస్ట్ మన లాస్ట్ క్లాస్లో చెప్పినప్పుడు కూడా నేను ఆ వర్డ్స్ యూజ్ చేసింది. సో వాళ్ళు ఇందాక చెప్పినప్పుడు కూడా మనకి డిపెండెంట్, సెల్ఫ్ డిపెండెంట్, ఇన్స్పిరేషన్గా ఉండాలి, సెల్ఫ్ ఇన్స్పిరేషన్ ఇంకొకరికి. అది ఏ విధంగా అనేది అంటే క్రియేటివిటీ విషయంలో అతను చెప్పలేదు. మిగతా ఫ్యామిలీ ఇష్యూస్, సెక్యూరిటీ, జాబ్ ఇష్యూస్ నేను చూసుకొని ఇంకొకళ్ళకి నేను ఇన్స్పిరేషన్గా ఉండాలి. అక్కడ కాలేజ్లో వాళ్ళ గురించి చెప్తూ కూడా వాళ్ళందరినీ చూసుకుంటాను. అంటే ఐ విల్ బి ఇన్స్పిరేషనల్. సో అక్కడ తన ఒక అదంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఇష్యూ కింద నాకు అర్థమైంది. సో అందులో మేబీ అది క్లియర్ కట్గా అది
హలో హలో అన్నయ్య. శుభ సంధ్య అందరికి. యా ఇప్పుడే కేసు అయిపోయింది. అయిపోయిందా? ఓకే ఓకే, వెరీ నైస్ వెరీ నైస్. సో సమ్మరీ చెప్పేశారా? లాస్ట్ టైం ఎవరిది సమ్మరీ ఇవాళ? గౌతమ్ ఎవరు చెప్పారు? ప్రియాంక చెప్పింది అన్న. ఓకే ఓకే. సో మనం లాస్ట్ క్లాస్లో ప్లాటినా ద అండర్స్టాండింగ్ ఆఫ్ 8th 9th 10th కాలమ్స్ చూసుకుంటున్నాం. అందులో మనం ఆస్మియం మెట్లో ఒక కేసు చెప్పుకున్నాం. పాపది ఫంక్షనల్ పార్ట్ ఎలా ఎస్టాబ్లిష్ అయింది ఆ కేసులో. సో ఆవిడ సెన్సేషన్లో యాక్చువల్గా ఒక అర్టికేరియా, అది ఆవిడ ఆ పాప ప్రాబ్లము. కానీ యాక్చువల్గా ఆ పాప ఇష్యూ అంతా దేని మీద రివాల్వ్ అయ్యిందంటే, దిస్ అర్టికేరియా ఈజ్ మేకింగ్ మీ ఆర్ హర్టింగ్ మీ ఇన్ సచ్ ఏ వే దట్ ఐ కుడ్ నాట్ అచీవ్ మై గోల్. ఐ షుడ్ బి పెర్సెవరెంట్ విత్ మై గోల్. నేను కలెక్టర్ అవ్వాలి, 10 మందికి సేవ చేయాలి, 10 మందికి. అందుకని ఇప్పుడు నేను అర్టికేరియా తగ్గించుకోలేకపోతే నేను కలెక్టర్ అవ్వలేను. 10th బాగా మంచి మార్కులు రావు, మంచి మార్కులు రాకపోతే సివిల్స్లో జాయిన్ అవ్వలేను, సివిల్స్లో జాయిన్ అవ్వకపోతే ఐఏఎస్ చేయలేను, ఐఏఎస్ చేస్తే కలెక్టర్ అవ్వలేను. వాట్స్ కలెక్టర్ ఫర్ హెర్ ఈజ్ నాట్ సంథింగ్ రిలేటెడ్ విత్ ఐడెంటిటీ. మనం సిలికా కేసులో చూసాం, ఆర్మీలో జాయిన్ అవుతాను అన్నాడు ఆయన. కానీ ఆర్మీ ఏంటి అతనికి? ఆర్మీ అంటే మా చిన్నప్పుడు మా టీచర్ గారు ఆర్మీ అని చెప్పారు. మనం వీడియో కేసు కూడా చూసాం, గుర్తుండే ఉంటుంది ఐ థింక్. ఆర్మీలో జాయిన్ అవుతాం అన్నాం. ఆర్మీ ఏంటి అంటే, చిన్నప్పుడు మా టీచర్ గారు ఆర్మీ జాయిన్ అయితే మంచిది అన్నారు. ఏంటి ఆర్మీలో? ఆర్మీ జాయిన్ అయిన వాళ్ళు ఏదైనా అచీవ్ చేసి ఇంటికి వస్తే ప్రజలందరూ వాళ్ళకి బ్రహ్మరథం పడతారు, అందరూ మనసుల్లోనూ మెచ్చుకుంటారు. సో ద ఐడియా ఫర్ that particular person regarding to become something, regarding to become an army man, is identity. The idea for that Nikhil case, where he is doing something, some software which he started from BSc, and now there are some people who are come from IIT Jipmer etc, IIT medicine etc, sorry IIT Kanpur etc, but now he thinks because he is a successful person, he has some fear, but it is okay, he can mold them. So becoming something in that particular case is regarding providing something for other persons. So we went through the Palladium case, where she wants to enjoy life after marriage. Why you didn't conceive immediately? Because I want to travel, I want to enjoy, because after children everything will be stuck off. There is no time to wander like this. So what happens with this wandering? It's not the bird theme, or it's not the animal theme. What we came across regarding this travel is the idea of visiting new places, not being routine. That is the idea for the Palladium case. And finally, the idea for this osmium girl is regarding the collector is not at all regarding identity, regarding doing something, providing something for others, not regarding performance or creativity, but the idea to be perseverant with her goal. That is that she is seeing in that collector's job. So it is our duty as a physician to find out what's the other thing for these people. అసలు ఏంటి వీళ్ళు అవతల వాళ్ళలో చూస్తున్నది?
వాళ్ళు ఏదైనా మాకు మా గురువు గారు అంటే ఇష్టం. గురువు గారిలో నీకు నచ్చింది ఏంటి? లేదు నాకు మాస్టర్ ఈకే గారు ఇష్టం. మాస్టర్ గారిలో నీకు నచ్చింది ఏంటి? సో దోస్ థింగ్స్ కమ్ స్ట్రైట్ ఫ్రమ్ ద సబ్ కాన్షియస్ మైండ్. సో ఒక ఆవిడ చెప్పిందండి, ఓయ్ మీరు నమ్మరు, భలే చిత్రంగా ఉంటాయి ఇలాంటివి, నాకు రామ్ గోపాల్ వర్మ అంటే ఇష్టం. ఏంటి మీకు అందులో నచ్చి? అబ్బెబ్బే మీరు అతను చాలా తక్కువ మీరు చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు, అతను ఒక మహానుభావుడు అండి. సో దీస్ పీపుల్ గివ్ ద ఐడియా ఫ్రమ్ వేర్ దే బిలాంగ్. వీళ్ళేంటో అదే అవతల వాళ్ళలో కూడా వాళ్ళకి నచ్చుతుంది. సో ద డ్యువాలిటీ హియర్ ఈజ్ అట్రాక్టెడ్ బై దట్ గర్ల్ and she began to like that thing. So these are the things. అందుకని మనం ఏదైనా ఒకటి తీసుకున్నప్పుడు let us find back, explore that thing, don't leave there. అక్కడ ఆప్ చేయొద్దు. మంచిది, మీకు అంబేద్కర్ అంటే ఇష్టం అన్నారు, ఓకే ఓకే ఓకే, అంబేద్కర్లో ఏంటి ఇష్టం? అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కేసెస్, నేను చెప్పానో లేదో మీకు అది నాకు గుర్తులేదు, ఒక ఇంటర్ గర్ల్, అమ్మాయి పేరు కూడా గౌతమి, ఆ పేరు కూడా గుర్తుండిపోయింది నాకు. సో ఇన్ హెర్ ఇనీషియల్ టాక్ షీ సెడ్ దట్ షీ బిగాన్ టు లైక్, ఆవిడెవరు బాగా సోషల్ స్పీకర్, ఆవిడకి బ్లైండ్, తర్వాత అవి కనపడటం, మర్చిపోయాను పేరు, మర్చిపోయాను. షీ లెర్న్డ్ ఆల్ త్రూ టచ్. ఆవిడకి దాన్ని ఏమంటారు, చెవులు వినబడవు, విజన్ కనబడదు, బట్ టచ్ తో ఆవిడ అన్ని నేర్చుకుని లేటర్ హీ బికమ్ ఏ వండర్ఫుల్. ఎవరది? హెలెన్ కెల్లర్. వెరీ గుడ్, యా, హెలెన్ కెల్లర్, కరెక్ట్. హెలెన్ కెల్లర్ అంటే ఇష్టం అంది ఇనీషియల్ పార్ట్ లోనే. దెన్ ఇమీడియట్ గా హెలెన్, వాట్స్ యు ఆర్ లైకింగ్ ఇన్ హెలెన్ కెల్లర్? ఎందుకు హెలెన్ కెల్లర్ అంటే ఇష్టం? ఆవిడ చాలా బాగా చిన్న దాని నుంచి, తనకున్నటువంటి వాటి నుంచి బయటకు వచ్చింది. సో వాట్, నేను కూడా అలా బయటికి రావాలి. ఓకే, మీకేంటి ప్రాబ్లం? మా క్లాస్లో మిగతా వాళ్ళందరూ నాకన్నా బాగా చదివేసుకుంటున్నారు. దిస్ ఈస్ ద కేస్ హౌ ఇట్ వెంట్. ఓకే, చదువుకుంటే వాళ్ళు నాకన్నా బాగా చదువుకుంటే వాళ్ళకి ఫస్ట్, హెలెన్ కెల్లర్ ఎక్కడుంది, ఇది ఎక్కడుంది, నాకన్నా ఫస్ట్ మార్క్ వచ్చేస్తుంది. ఫస్ట్ మార్క్ వస్తే ఇన్నాళ్ళు నాకు వచ్చినటువంటి రికగ్నైజేషన్ అంతా కూడా వాళ్ళకి రావడం మొదలు పెడుతుంది. సో ఏమవుతుంది, నో, ఇప్పటిదాకా నేనే ఫస్ట్ ఉన్నాను. ఏ విషయంలో? నాకున్న హ్యాండ్ రైటింగ్ వాళ్ళకి లేదు, నాకున్న టాలెంట్ స్కిల్స్ వాళ్ళకి లేవు, నాకున్నటువంటి అన్ని విషయాల్లోనూ పార్టిసిపేట్ చేయటం అనే ఒక టాలెంట్ వాళ్ళకి లేదు. So the recognition also regarding not to the row 3 but to the row 5, because her idea of recognition is coming from the 10th column success, where the recognition etc identity comes from the creative angle and not from the identity angle. And so she received Palladium, which really did very good for her. And one of my favorite cases ఆ కేసు, బికాజ్ ఇన్ దట్ కేస్ యాక్చువల్గా ఆవిడకి, ఆ అమ్మాయికి ప్రెజెంటింగ్ కంప్లైంట్ హెయిర్ ఫాల్, డాండ్రఫే, ఇంకేం లేవు. నో అదర్ కంప్లైంట్స్, హెయిర్ ఫాల్, డాండ్రఫ్. అండ్ దీస్ ఆర్ మోర్ ఛాలెంజింగ్ కేసెస్ కదా. ఎవరైనా మనకి హెయిర్ ఫాల్, డాండ్రఫ్ అంటే ఆల్మోస్ట్ మనం చేతులు ఎత్తేస్తాం, ఎందుకంటే అవి అంతవరకు సక్సెస్ అవుతాయో చెప్పలేం. బట్ హియర్ with Palladium she did beautifully. The dandruff disappeared completely and hair fall also, it's okay. But she used it to reside in Raivellur, and she used it to come Rajahmundry for grandparents' house, and then she used it to visit my clinic. So that rapport disturbed because she is studying inter, so she couldn't come so frequently. I said to her that I will send medicines by courier, but still
they could not pursue treatment, but with palladium 200 once in 3 months, it did so good, beautifully improved that case, that the dandruff disappeared completely and hair fall almost 60 to 70% she got improvement. So I believe these are the beautiful cases where there are only one-sided complaints, Arganon lo cheppinattu. But still, with this approach of sensation approach, we got beautiful result because we saw the functional part of this case. So initially we picked that part where what are your likes. So I like Helen Keller. Helen Keller nunchi what's Helen Keller for it is the most important thing. And believe me, wherever you stopped in this interview, there you will get easily misled. Suppose we stopped here, Helen Keller. So Helen Keller nunchi inspire ayindi. She may belong to Calcaria. One step, what you like, she came from so much low source and become higher. అది నాకు బాగా నచ్చింది. ఓ షీ మే బిలాంగ్ టు ద ఆరం 6th row. So why you think that Helen Keller is the inspiration for you? Because my friends are studying more and they are trying to come first mark and I want to come first mark. I want to get first rank rather than to. So I took inspiration from Helen Keller. Animal theme, me versus you. So what happens if they get first rank? No. Up to now I got first rank. So what's your experience in that? So I will lose all that admiration, applause where I got when I was first rank. So I want that. I don't want to lose those things. So I am taken Helen Keller as my inspiration because my handwriting is best. My way talent is best. Any essay writing, elocution, so many things. I will give my name first. So much creative person I am. అన్నిట్లో నేను సో మచ్ పార్టిసిపేట్ పర్సన్ అయ్యా. అన్నిట్లోనూ పార్టిసిపేట్. అది నాకు అప్పుడు ఆ పార్టిసిపేషన్ లో నాకు వచ్చినటువంటి అప్లాజ్, అడ్మైరేషన్ నేను లూజ్ అయిపోతానేమో. సో ఫైనలీ షీ ల్యాండెడ్ ఇన్ ద 5th row 10th column, ద ఫెయిల్యూర్ పార్ట్. That is the idea for the palladium in that case. So in any case like this, we have to go in a manner where ఒక పర్సన్ మనకి ఏదైనా చెప్పినప్పుడు డోంట్ స్టాప్ ఎట్ ఎనీ పాయింట్, గో బియాండ్ ఇట్. ఒక్కొక్కసారి మనకి హర్డిల్ రావచ్చు, బట్ పర్సిస్టెన్స్ విల్ గివ్ యూ రిజల్ట్. మొన్నే ఒక కేసు వచ్చింది. సో ఏవో పెయిన్స్ గీన్స్ చాలా చెప్తోంది. 40 years ఫీమేల్. సో ద మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ షీ డిడెంట్ గెట్ మ్యారీడ్ అప్ టు 40. సో ద ఫిజిషియన్ who is attending her is treating the pains, the headache, the other things. So the first rule is to treat the patient, not the disease. So when we look about the pains, we want to prescribe something, some other. But when I retook the case. So although she didn't want to come to me, at last she came. So I got a little bit deeper. What's your idea in not getting married? ఏం లేదని అంతా మామూలే, మా నాన్నగారికి జాతకాలు పిచ్చి, అందుకని 40 ఏళ్ళు దాకా ఓకే. 25 ఏళ్ళప్పుడు ఏం చేశారు నాన్నగారు మరి? అంతేనండి, నాకు మా అమ్మ నాన్నని విడిచిపెట్టి ఉండడం ఇష్టం ఉండదు. ఏమవుతుంది విడిచిపెడితే? వాళ్ళకి ఎవరు చేస్తారండి? వాళ్ళకి మందులు ఎవరు వేస్తారు? వాళ్ళకి భోజనం ఎవరు పెడతారు? ఇది ఎక్కడ కూడా అండి, దేశంలో ఎవరు అసలు పెళ్లిళ్ళే చేసుకోవట్లేదా? మీరు ఒక్కళ్ళే మానేశారా? మరి ఆడపిల్లలు అందరూ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా. వాళ్ళు వేరు, నేను వేరు. ఏ విధంగా వేరు కాదండి. వాళ్ళు మనల్ని చిన్నప్పుడు గోరు ముద్దలు అది తించి పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు మన బాధ్యత, మనం చూడాలి కదా, అది మన బాధ్యత కదా. ఓకే, మీరు ఒప్పుకుంటున్నారు, మీరు చేస్తున్న తప్పని నేను చెప్పట్లేదు. బట్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే దానికి పెళ్లి మానేయడం ఎందుకు?
మీరు పెళ్లి చేసుకుని కూడా వాళ్ళని చూడొచ్చు కదా. ఏమో భర్త ఒప్పుకోవచ్చు. ఒప్పుకునేవాడినే కన్విన్స్ చేస్తాం. మీరు చెప్తున్నది ఈ కారణం దీనికి సెట్ అవుతున్నట్టు నాకు అనిపించి, అదంతా కాదులేండి, నాకు అసలు మా అమ్మ నాన్నను వదిలేయటం కూడా ఆ కొద్దిసేపు కూడా మెడికల్ షాప్లో ఆవిడకి ఒక షాప్ ఉంది. ఆ షాప్కి వెళ్ళినా కూడా ప్రతి హాఫ్ అన్ అవర్కి వాళ్ళ ఫాదర్ ఈవిడ గురించి ఫోన్ చేయడమో, లేకపోతే ఈవిడ వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేయడమో చేస్తుంటారట మొబైల్లో. బికాస్ ఆ కొద్ది షార్ట్ స్పాన్ ఆఫ్ టైం కూడా she couldn't bear to be detached with the parents. So what parents for him? నాకు భరించలేను అసలు. ఇంకా అసలు ఏ విధంగా ఏమవుతుంది, నాకు హెడ్ఏక్ వచ్చేస్తుంది. ఏమవుతుంది, నాకు ఎవరైనా ఫోన్ మాట్లాడినా హెడ్ఏక్ వచ్చేస్తుంది. ఎవరు మాట్లాడితే అది చూస్తున్నాం కదండి. పెళ్ళైన వాళ్ళు చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఇంకెందుకు పెళ్లి చేసుకోవడం? ఎవరిని చూశారు? మా అక్కల్ని వాళ్ళని చూసాం. మొత్తం 5గురు వాళ్ళందరూ నాకు ఫోన్లు చేసి మా అత్తగారు ఇలాగా, మా ఆడపడుచు ఇలాగా అని చెప్తూ ఉంటారండి. దాంతో నాకు పిచ్చెక్కిపోయి నాకు తలపోటు వచ్చేసి నేను పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నాను. అలా చాలామంది అనుకోవచ్చు కదా, చాలామంది అనుకోకపోవచ్చు కదా. మీరు మీ అక్కల్నే చూశారు. ప్రపంచంలో అందరూ ఫోన్లు చేస్తున్నారని ఏంటి, అందరికీ ఏదో ఒక కథ ఉంటుంది. షీ ట్రైడ్ టు కాంపెన్సేట్ హెర్ లెవెల్ బెస్ట్. But keeping on persistence, at last I found the opposite thing also, that she wants to get attached. So she wants to get together. నాకు ఫంక్షన్స్ ఇష్టం, మా ఇంట్లో జరిగితే ఇష్టం. ఎందుకంటే అందరూ మా ఇంటికి వస్తారు, అందరూ కలిసి ఉంటారు. అందులో కూడా చిన్నపిల్లలు వస్తారు, వాళ్ళందరితోనూ కలిసి ఆడుకుంటాను. అందులో ఏంటి, నాకు అందరూ కలిసి ఉండడమే నాకు నచ్చుతుందండి. ఏమవుతుంది, ఆ కలిసి ఉండడానికి ఆపోజిట్ వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఏదో హృదయం పీకేసినట్టు అయిపోతుంది. సో అట్ లాస్ట్ I got the understanding that this is a plant sensitivity unto Malville's idea, the attachment with the opposite detachment, the idea of getting together, the idea of splitting apart, opposite. So I gave her chocolate, and she has a complete aversion to chocolates right from the childhood. But what happened is, immediately after the first day she came back, that her pains got worse. So the drug had been changed, and we cannot get any improvement if the follow-ups are the most important thing in these cases. సో పేషెంట్ వచ్చినప్పుడల్లా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి వాడి జబ్బుకి ఏదో ఒక మందు వేద్దాం అనే దృక్పథం నుంచి ముందు మన బుర్రని బయటికి తీయాలి. గివ్ హిమ్ మోర్ అండ్ మోర్ ప్లాసిబో, ఆర్ గివ్ హిమ్ సమ్ టిష్యూ సాల్ట్స్ అట్లీస్ట్. అలాగే ఇవాళ కూడా ఇంకో మోస్ట్ వర్స్ట్ ఫాలో అప్స్ అనమాట ఈ మధ్య చూస్తున్నది. సో పీపుల్ వాంట్ టు చేంజ్ ద డ్రగ్ like anything. She had been beautifully improved with Pulstella. So all the cracks in feet got disappeared. Her mentals got better, but the itching had not been reduced. So someone changed the remedy. So after now, I took the follow up. I asked her, did you got improvement with the Pulstella remedy? Yes, she got. I am improvement considerably. I improved considerably. Mentals got improved, cracks got improved, but itching didn't get improved. So I came back and the drug had been changed. Then I smelled that there is something maintaining cause here. So I asked, is there any cement work going on in your home? Then she said, yes sir. How do you know? Because of the cement thing, that itching didn't get better, because she daily assisting her husband and other workers who are doing some cement work from last 2 months. There is some cement work going on, and she is daily walking in that cement, which made her soul's
itching worse. You have to sense, you have to believe. That's what the beauty is. Rather than changing remedy, it's a foolish thing. How can you come to know that? అదే చెప్తున్నాను రా. ఇప్పుడు నేను పల్స్టిల్లా ఇచ్చాను. పల్స్టిల్లాతో ఆవిడ మెంటల్స్ బెటర్ అయ్యాయి, ఆవిడ క్రాక్స్ బెటర్ అయ్యాయి. దెర్ ఇస్ నో నీడ్ టు చేంజ్ ద రెమెడీ. చెప్తోంది కదా పేషెంట్, బట్ స్టిల్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది నాకైనా ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. మన ఈగో ఏం చేస్తుందంటే ఏదో మంది ఇచ్చేద్దాం అని ఒక తాపత్రయం. మొన్న కూడా నేను చెప్పాను కదా, హోమియోపతి నిజమైన దమ్మున్న హోమియోపత్ ఎవరైతే రెమెడీ ఇవ్వకుండా ఉండగలుగుతాడో వాడే నిజమైన మగాడు. బికాజ్ హీ టోటల్ పోర్ట్రైట్ ఆఫ్ ద హోల్ డిసీజ్ అనేటువంటిది మనం పర్సన్ యాజ్ ఏ హోల్ అనేటువంటిది చూడడం ప్రాక్టీస్ చేస్తుంటే మనకు అర్థం అవుతుంది వేర్ ద పర్సన్ ఈస్. సో ఇన్ దీస్ టూ కేసెస్ ఏమవుతుందంటే హూ వాజ్ అటెండింగ్ ద కేస్ ఆర్ ద పేషెంట్ ఈజ్ నాట్ సీయింగ్ విత్ డ్యూ రిగార్డ్స్, is not seeing the person as a whole. He wants to spot the disease at some organic level, which is the greatest error. And what happens is, with our emotion, human emotion, we want to help the person, but instead of helping person, we are really spoiling the case. Whenever our understanding, that's what the idea of philosophy. ఎందుకు ఫిలాసఫీ చదవాలి? ఇవాళే పొద్దున్నే మధ్యాహ్నం గౌతమ్ చెప్పాను, మాస్టర్ గారు చాలా క్లియర్గా రాశారు శారీర ఔషధ గుణదీపికలో. ద ఐడియా ఫర్ ఈజ్ టు స్టడీ లెస్సర్ రైటింగ్స్. లెస్సర్ రైటింగ్స్ కెంట్ చదివితే మాత్రమే మందులు ఎలా వెయ్యాలో తెలుస్తుంది అని మాస్టర్ గారు చాలా క్లియర్గా ఇచ్చారు. హెల్త్, ఆరోగ్యం గురించి పరిపూర్ణ అవగాహన రావటానికి కెంట్ మహాశయుడి తాలూకు లెసర్ రైటింగ్స్ చదవండి. అదర్వైజ్ ఏమవుతుంది, ఇందులో ఎవరిని మనం కామెంట్ చేయట్లేదు. మనం ఏం చేస్తామంటే మనకి తెలియకుండానే వీఆర్ డిస్టర్బింగ్ ద కేస్. వచ్చినప్పుడల్లా మందిస్తే ఇంక వాడికి బెటర్మెంట్ ఏమొస్తుంది? పేషెంట్ చెప్తోంది నాకు తగ్గిందా బాబు, మెంటల్స్ బెటర్ అయ్యాయి అన్నా కూడా, కాళ్ళు పగుళ్ళు తగ్గాయి అన్నా కూడా, దురద తగ్గలేదంటే పల్స్టిల్లా మార్చి ఇంకో మందు అవసరం లేదు. బికాస్ పల్స్టిల్లా ఈజ్ హెల్పింగ్ హెర్ సో మచ్. దెర్ ఈస్ నో నీడ్ టు చేంజ్ ద రెమెడీ, బట్ స్టిల్ అవుట్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్ doctor wants to change some remedy, and instead of changing remedy, if he would have inquired there itself what is the cause, then she would have told that the cement work is going on in the home. So I asked her, there is no problem ma'am, please use slippers, don't walk on barefoot where the cement work is going on. Simple logic. And the doc missed it because the human emotion. ఇది మనం గ్రహించాలి. ఫాలోఅప్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వేర్ ద పర్సన్ ఈస్, హౌ మచ్ హీ వాజ్ ఇంప్రూవింగ్. ఇంకా మనం పర్వాలేదు, మాస్టర్ గారు అయితే 2 ఏళ్లకి 3 ఏళ్లకి మందు వేయమంటారు. సో మచ్ వెయిటింగ్ హీ యూజ్ టు ప్రాక్టీస్ బికాస్ he knows the person was improving in the deeper levels. So the very idea in these regards is that where the case is heading on. So in the chocolate case or in this pulstella case, what was happening? The follow-up taking is bad. We should not take follow-up in such a way. We should take follow-up in such a way how the person in general got improved, how are the mentals, how is the general constitutional state, and then come to the physical symptoms. Patient will tell more and more about the physical symptoms because he identifies himself in the physical level only. It is our duty
with regarding to these cases, this osmium case and this palladium case and this platina case and this nickel case and the silica case, the idea is where we have to see what's this person for these people. Helen Keller, what Helen? Policeman, what policeman for this? Ambedkar, what Ambedkar for this? What Abdul Kalam, what Abdul Kalam for this? And what another case of osmium met where I found recently, because I forgotten this case, I am searching for another case. I found this case which had got beautiful improvement with osmium. So the elder woman aged about 50 years had two children. So she approached us in 2016. She had some numbness of extremities, both extremities, upper limbs and lower limbs, from last 6 months. So she has swellings occasionally, and she had been suffering from sinusitis problem from childhood, aggravated by cold weather, and she had been suffering from backache from last 10 years because she had fallen from a height, underwent hysterectomy 20 years back due to overbleeding. There are lumps in the breast. So these are her presenting complaints. So the person who had took the case started the treatment with Hyosamus 1M, and later I gave her stramonium 200 in 2016 November December. So nothing helped, so I retook the case in 2017. So the main problem now is there is drawing in neck, and there are soreness of breast aggravated before menses. After hysterectomy this problem started. Before that she didn't have that. So she always do some work in her family. She stitches blouse, saree printing, etc. She will be always active. These are the things up to now. So after listening all this, I asked her the question. First question I asked her is, what is the need to do all these things? ఎందుకు మీరు ఇవన్నీ చేస్తున్నారు? శారీ ప్రింటింగ్, బ్లౌజ్ స్టిచ్చింగ్, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మీకు ఎంత అనారోగ్యం ఉంది కదా, సైనసైటింగ్ ఉంది, తిమ్మెరలు ఉన్నాయి, అటక మీద నుంచి పడిపోయారు, నడుము నొప్పి వచ్చింది, మెడలు లాగేస్తున్నాయి, ఈ బ్రెస్ట్ లంప్నెస్, సోర్నెస్ ఉంది, ఇంత సమస్యలు ఉన్నప్పుడు మళ్ళీ ఈ శారీ స్టిచ్చింగ్లు ఇవన్నీ చేస్తే ఇంకా సమస్యలు ఎక్కువ అవుతాయి కదా, ఎందుకు? వాట్ ఈస్ ద నీడ్ టు డూ దిస్? So then she came with the answer. Husband had attack of paralysis. Up to now, she didn't told about the. So she started the treatment almost 3 months. In the initial case sheet and even in the follow-ups, she didn't told even one word about the idea of husband had paralysis. So husband had paralysis 1 year back. So he was normal now, of course, but because of his health problems, he is not at all doing work. He is completely inside the work. So I took the initiative, and I am earning money with this. So why do you took this responsibility? So because we had joint family, she answered, intlo pedda kodalu, toti kodalu, నేను ఇంట్లో పెద్ద కోడలు, మా తోటి కోడలు చనిపోయింది, వాళ్ళ పిల్లల్ని కూడా నేనే చూస్తున్నాను. సో నేను నా పిల్లల్ని చూడాలి, మా అత్తమామల్ని చూడాలి, వాళ్ళ పిల్లల్ని చూడాలి, మా మరిది గారిని చూడాలి, మా ఆయన గారేమో పారాలిసిస్, ఇంతమందిని చూసుకుంటూ ఉండాలి. This is the answer she gave. So immediately I asked again the same question, what is the need to do this? ఎందుకు మీరు వేరే వెళ్ళిపోవచ్చు కదా? నో 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 సార్, అలా ఎలా వెళ్తామండి, ఇదే కదా నిజమైనటువంటి బాధ్యత మనకి.
పిల్లల్ని చూడాలి కదా, మా తోటికోడలు చనిపోయింది, అత్తమామలు వృద్ధాప్యం అయిపోయారు, మా ఆయనకేమో పెరాలిసిస్, నా పిల్లల్ని మరి ఇంత బరువు బాధ్యతలు చూసుకోవటం మీకు నాకు అవేమి ఇబ్బంది కాదండి. నేను ఏ విధంగానూ ఇబ్బంది పడట్లే. ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పడుతుంది తప్ప నాకు వేరే ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ఎవరిని చూసుకోవటం నేను ఇబ్బంది పడట్లేదు. సీ ద పెర్సెవరెన్స్, ద ఐడియా. పెర్సెవరెన్స్ అంటే ఆ వర్డే వాడాలని అనుకోకూడదు. హౌ షీ ఈజ్ హ్యాండ్లింగ్ దీస్ థింగ్స్, వీ ఇమీడియట్లీ గాట్ ద రో ఐడియా హౌ రెస్పాన్సిబుల్ షీ వాజ్ టు ద ఫ్యామిలీ. షీ హ్యాడ్ a good many problems. No one is working in the home. She has to earn money and she has to do all the duties of the other people. How difficult it is for these people, and she is not complaining about them. That is the beautiful thing. Neeraj, is not this beautiful thing, or is it a normal thing? So beautiful, sir. So immediately we got some understanding of this person, right? Avuna kada? Whatever the remedy is, whatever kingdom she is, we don't know, but we got some understanding. She is not so much naive person kada. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ బాధ్యతనంతా తన భుజస్కంధాలపై వేసుకుని దాని గురించి కంప్లైంట్ చేయకుండా వృద్ధులైనటువంటి అత్తమామలు చూస్తోంది, భార్య చనిపోయినటువంటి మరిది గారిని చూస్తోంది, పెరాలసిస్ పట్టుకున్నటువంటి భర్తను చూస్తోంది, వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని ఎంతమందిని చూస్తోంది. సో ఇమీడియట్లీ, అండ్ షీఈ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ దట్ కదా. వాళ్ళు చూస్తున్నారు ఎంత కష్టపడిపోతున్నారు అని అసలు ఎక్కడా అది లేదు. ఇఫ్ షీ ఈజ్ ఫ్రమ్ లోయర్ గ్రూప్, హౌ ఇమాజిన్ హౌ దే వుడ్ హ్యావ్ కంప్లైంట్ అబౌట్ దిస్ సిచ్యువేషన్, రైట్? అవునా కదా? Yes, sir. Lower groups nunchi, either from mollusks or either from the upper part of the periodic table or from the lower group of subclasses 1, 2, 3, 4 of the plant subclasses, the Magnolidae, the Hemamelidae, the Carypholidae, the Diellidae, all these initial group where the person is not so much evolved. How would they complain with this situation? And imagine this lady, how she handled the responsibilities. And with these responsibilities, she had not been complaining. That is the idea. So immediately I took that this is somewhat related to higher category. We don't know plant or animal or mineral, but we got the general understanding. So then I asked, why are you having so much issues? So then she gave, so it's my responsibility to look after my children and the co-sisters' children. I don't want any issues here, so I am a little bit strict. Here she made a gesture of fist. I control them, I pursue them, I persistent them to study. చదివి తీరవలసిందే, ఎందుకంటే నాకు బాధ్యత అప్పగించారు, వాళ్ళ పిల్లల్ని నేను చూడాలని. సో ఆ పిల్లల్ని చూడాల్సిన బాధ్యత నాది, ఆ బాధ్యతను తీసుకున్నాను. అందుకని నా పిల్లల్ని ఎలా అయితే చదివించి కంట్రోల్ చేస్తానో అలాగే ఆ పిల్లల్ని కూడా కంట్రోల్ చేస్తాను. So here I got the column understanding, something relating to the 8, 9, 10 columns. So in those days I am not so much, I already told to you, I am not so much well versed with these columns. So I am a little bit hesitant to give a platina, arum, osmium, iridium. Where I am, I don't know exactly, I don't know. So then I asked her another area. So tell me about your childhood. నేను చాలా మొండిదాన్నండి. జస్ట్ టెల్ మీ. మొండితనం అంటే నేను ఎవరి మాట విన్ను, నా పట్టు నాదే,
నేను ఏదైనా అనుకుంటే చేయవలసిందే, కానీ నేను ఏ తప్పులు చేయనండోయ్. అందరూ నా గురించి ఇది చాలా మొండిది, చాలా పట్టుదల గల మనిషి అని చెప్తారు. అది నాకు చిన్నప్పటి నుంచి ఉంది అని అప్పుడు ఆవిడే అంది. నిజంగా ఇలాంటి పరిస్థితులు కనుక మిగతా వాళ్ళకి వస్తే వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయగలుగుతారో నాకు తెలియదు కానీ, బట్ ఇప్పుడు అనిపిస్తుంది ఆ పట్టుదల ఉండటం వల్ల, ఆ మొండితనం ఉండడం వల్లే ఇప్పుడు నేను బాగా చేయగలుగుతున్నానేమో అని చెప్పి నవ్వడం మొదలెట్టింది. దెన్ విత్ దిస్ టూ అండర్స్టాండింగ్స్ రిగార్డింగ్ హర్ చైల్డ్హుడ్, ద perseverance, the idea of being resistant to the difficulties, and the present idea, even in so much difficult conditions, she wants to uh, help the family. She is at her best in resisting the difficulties. Then I understood that this may belong to osmium. So in 2017 initial phases I gave osmium at 200. So she got improvement immediately with that case. After 1 or 2 months there is some bad phase of headache, so I repeated osmium at 200 after 2 months. So she considerably better for 1 month. Again she got problem, so again I gave osmium met, and after 4 months there is some epistaxis. So with that epistaxis, almost the headache, the sinusitis problem is completely better. The epistaxis ante roju raktam padindi anukoddu, okkasare raktam padindi, I didn't change the medicine. She is so keen, so desperate to get some remedy. Amma poddune raktam padindandi, edana mandu ivvandi andi, but I didn't. And as she belongs to higher category, she understood that, so I gave her assurance that it doesn't matter, only once it had happened. So she okay, she said, and after 4 doses of osmium at 200 she stopped treatment for about 3 months, and again she came back, and the attending doctor changed the medicine. He gave Naxwamika 200, and with Naxwamika 200 there is some bleeding problem, motion, there is some anal bleeding, so he gave Naxwamika. With Naxwamika she got improvement, and again after 3 months I gave her osmium met. Again she got that pain in the face, facial muscles, sinus problem, so osmium met again had been given, and she underwent CT scan. So pansinusitis and deviation of nasal septum, and the considerable change in the sinus problem. All other things got better, but she had been continuously sneezing day by day, and whenever she got sneezings she is getting feverishness. So I gave influenzium 200 as an intercurrent remedy. So with influenzium 200 she got better, and influenzium 200 repeated another dose in the following month, and she got better. So last in 2018 July, all are better except the soreness of both breasts. Other than that thing, all are better. So I asked her to stop treatment, and I gave her osmium met 200, and thereafter she stopped treatment. So this is the case of another osmium met. We went through one case I think, and this is another case where I, with a great confidence, I asked her to stop treatment. So this is the idea of osmium, the iridium, and the platinum. So with, we continue our session in the next with Aram. Then we will go through Merck. Okay. Hope you got a good understanding of about 8th, 9th, 10th columns, and some important ideas regarding the follow-ups, how to take a follow-up, how to see the case as a whole,
Please study the lesser writings by James Taylor Kent. That's the most important. And the Kent lectures on homeopathic. Even with sensation approach, we are diluting the experience, and the laws are same for any approach. Please consider that. No, nothing is going to happen immediately in one day. It is a gradual process. Please make the person believe by your medicine rather than by your emotion. So if you give correct medicine and you have a correct understanding of the case, you have a general understanding of the whole case, whole disease portrait, then believe that your patient will believe you. Instead of making the person emotionally contact with you, it is better to make a bond with the patient through your medicine rather than your emotion. That's the most important thing. There you can help the person, help the patient in a better way, because changing the remedies in each and every visit and connecting person emotionally, as I said in the above cases, in that chocolate case, in this Pulstella case, doesn't help the face. It will spoil. మాస్టర్ గారు పదే పదే చెప్పేవారు, ప్రాబ్లం ఏంటంటే మనం ఏ అప్రోచ్ లోనైనా వేర్ వీ హ్యావ్ టు సీ అనేటువంటిది మర్చిపోతాం. అది మాస్టర్ ఈకే గారు ఇచ్చిన, హనుమాన్ గారు ఇచ్చిన, మాస్టర్ గారు బెంగాలీల గురించి కూడా చెప్పారు. బెంగాలీల గురించి చెప్తూ ఆయన ఒక మాట అన్నారు ఏంటంటే, అయితే బెంగాలీలో ఇంకా ఆ సైడ్ ఉంటారు, అంటే అపర్ హ్యానిమన్లు, అపర్ కెంట్లు, అపర్ రవీంద్రనాథ్ ఠాగూర్లు. లేతే తెలుసు కదా ప్రస్తుత బెంగాల్ పరిస్థితి, చెప్పక్కర్లేదు మీకు. ఉత్తి పుణ్యాన రాళ్ళిచ్చు కొట్టేసుకోవటం, లేదా అన్నింటిని నరికేసుకోవటం, చంపేసుకోవటం చూస్తూనే మనకు అస్తమానం న్యూస్లో వస్తూనే ఉన్నాయి. ఈ రెండు పార్ట్స్ వాళ్ళే ఉంటాయి, పొలారిటీస్. అయితే అలా ఉంటారు, లేకపోతే ఇలా మధ్యలో ఉండరు వాళ్ళు. అయితే అపర్ హ్యానిమన్లు, లేకపోతే డైలీ ఎక్కువ నైట్ వేసుకోండి. మాస్టర్ గారి దగ్గరకు ఒక ఆవిడ సల్ఫర్ 10 వేసి పట్టుకొచ్చిందట ఫీవర్లో, బెంగాల్ నుంచి వచ్చినవాడు. ఏంటండి ఎందుకంటే సల్ఫర్ 10 మా సోరా ఫ్యామిలీ అందుట. అలా వేయకూడదమ్మా అని చెప్తే మాస్టర్ గారు ఈయనకి ఏం రాదు అని మాస్టర్ గారి గురించే చెప్పింది ఆవిడ. సల్ఫర్ 10 వేయొద్దంటాడు సోరా ఫ్యామిలీలో అందుట. పైగా సచ్ ఫన్నీ థింగ్స్ హ్యాపెన్. అంటే ఇదంతా ఏంటంటే ఎందుకు చెప్తానంటే, ఫాలో అప్స్ దగ్గర ఎంత కాషన్గా ఉండాలి, కేసుని హ్యాండిల్ చేసేటప్పుడు ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి, ఎంతవరకు చూడాలి, వాళ్ళు చెప్పేవన్నీ వినాలి. వినద్దని నేను చెప్పట్లేదు, కానీ ఏది ఇంప్రూవ్ అయ్యిందో దాన్ని మాత్రమే మనం చూడాలి. వాడు వచ్చినప్పుడల్లా మెడనొప్పికి మందు అడుగుతుంటే మనం మెడనొప్పికి శాంగునేరియా 30 వేస్తుంటే, వెన్ యు ఆర్ గోయింగ్ టు ట్రీట్ దిస్ కేస్, అసలు నువ్వు పేషెంట్ని 40 ఏళ్ళకి వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు అనేటువంటి ఐడియాలజీ నువ్వు ఎప్పుడు ట్రీట్ చేస్తావు? ఎప్పుడు మోకాలు నొప్పికి, మెడల నొప్పికి మందులు వేసుకుంటూ, శాంగునేరియా 30 వేసుకుంటూ కూర్చుంటే నిజమైన ప్రేమ అది? అండ్ స్టిల్ యూ బోస్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ బెస్ట్ లవబుల్ హోమియోపతిక్ ఫిజిషియన్. ఎలాగా? ఈ డెల్యూజన్ నుంచి ముందు మనం బయటపడాలి. డోంట్ బోస్ట్ యువర్ సెల్ఫ్. అవసరం లేదు. కేసులో మనం పేషెంట్ని నిజంగా మనం ఇది చేస్తున్నప్పుడు వీ కెన్ హ్యాండిల్ దోస్ థింగ్స్. జస్ట్ దాన్ని చూడాలి, చూస్తే మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఇది మనం నిజంగా ఈ ఐడియాలజీని కదా, ఇది కదా డిసీజు. అవునంటారా కాదంటారా? 40 years వచ్చినా నేను మ్యారేజ్ చేసుకుని బయటికి వెళ్ళకూడదు అనేది డిసీజా? ఆవిడ మెడనొప్పి డిసీజా? మీరంతా చెప్పండి, మీ పద్ధతిలోనే వెళ్దాం. ఎక్కడుంది డిసీజు? ఎవరు చెప్పరే? Where we have to see the yeah, not getting married, పెళ్లి చేసుకోవడం డిసీజ్ కదా, ఎంత క్లియర్ గా ఉంది. డస్ నాట్ వాంట్ టు గెట్ మ్యారీడ్ అనే చోట ఏదో మనం ట్రీట్ చేయాలి ఈ పేషెంట్ ని అని మనకు అర్థం అవుతుంది కదా. మరి మెడల నొప్పులకు మందులు వేసుకుంటూ, జబ్బ నొప్పులకు మందులు వేసుకుంటూ కూర్చుంటే ఎప్పుడు పోనీ ఓకే, ఈవేళ వేయలేదు, రేపు వేయలేదు, 7 ఏళ్ళు అయ్యింది, ఇంక నువ్వు ఎప్పుడు వేస్తావు మందు?
ఈ పర్సన్ చచ్చిపోయే ముందు కూడా అయ్యి బాబోయ్ ఇంకా శ్రీకాంత్ గారు ఆయన మందు వేసి అలా తులసి తీర్థంలా వేసి నన్ను పంపేస్తే చాలు అని అనుకుంటూ చచ్చిపోతుంది అంతే చివరికి. సో మచ్ పిటిఫుల్ థింగ్స్ హ్యాపెన్ ఇఫ్ వీ డు నాట్ అండర్స్టాండ్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ద కేస్ ఇష్యూస్. ఎక్కడ చూడాలో తెలియకపోతే ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతాయి. పీపుల్ టెండ్ టు సీ డిసీజ్ ఇన్ ఏ మోర్ ఫిజికల్ ప్లేన్ బికాస్ పేషెంట్ డస్ నాట్ నో దట్. మనకి తెలుసు కదా, 5.5 ఏళ్ళు యూజీలు చేసాం, ఆ తర్వాత మా గౌతమ్ లాంటి వీరాది వీరులు 3 ఏళ్ళు దున్ని పారేశారు పీజీల్ని. ఇంకొంతమంది పిహెచ్డీలు కూడా చేద్దాం అనుకుంటున్నారు, కొంతమంది యూపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా వెళ్తూ ఉంటారు. ఇన్ని చదివి కూడా మనం అది డిసీజ్ అని ఐడెంటిఫై చేయకుండా జబ్బనొప్పికి మందేస్తూ కూర్చుంటే ఏమిటి మనం సాధిస్తున్నట్టు? సో ఐడియాలజీలోనే డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ దట్ అక్కడ మనం చెక్ చేసుకోవాలి, ఏది డిసీజో మనం చూడాలి. దెన్ ద రియల్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ టు ట్రీట్ ద కేస్, హౌ టు మేక్ ఏ పోర్ట్రైట్ ఆఫ్ ద హోల్ డిసీజ్ అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఆ లెవెల్లో మనం పేషెంట్, అందుకే హ్యానిమన్ ఎంత అద్భుతమైన పెర్సీవ్ అనే పదం వాడాడు ఆయన. నువ్వు లోపలికి చూడాలి చెప్తున్నాడు ఆయన, మనమే వినిపించుకోవట్లేదు, టైం లేదు. సో these things should enter into our brain so much that we should see the person as a whole. మాస్టర్ గారు తన శారీర ఔషధ గుణదీపికల్లో ఇంచుమించు ప్రతి చోట రేవాడేశారు దీన్ని. ఎక్కడైనా నాలాంటి మూర్ఖులు, సరిగ్గా హోమియోపతి రాని వాళ్ళు తప్పు చేస్తారేమో అని ఆయనకు భయం. అందుకని ఇంచుమించు ప్రతి డ్రగ్లోనూ 1-2-3 పేజీలు ఈ రేవే వాష్ ఓసారి బుర్రకి. ఎందుకంటే మీలాంటి తెలివైన వాళ్ళు అయితే పర్వాలేదు, నాలాంటి మూర్ఖుడు అనుకో వాడు అస్తమాను మిస్టేక్స్ చేసేస్తూ ఉంటాడు, వాడు వచ్చినప్పుడల్లా మందులు మార్చేస్తూ ఉంటాడు. సో నాలాంటి వాళ్ళ కోసం ఆయన ప్రత్యేకంగా 1-2-3 పేజీలు పెట్టి ఒక పావు గంట 20 నిమిషాలు డిస్కస్ చేసి అప్పుడు మళ్ళీ సబ్జెక్ట్లోకి వచ్చేవారు. ఈ లెస్సర్ రైటింగ్స్ లో కెంట్ చెప్పిన ఆరోగ్య సూత్రాలంతా కూడా ఇంచుమించుగా మాస్టర్ గారు తన సీనియర్ ఫిలాసఫీలోను ఈ మెటీరియా మెడికా వాల్యూమ్స్ లోను కవర్ చేస్తారు. చాలా వరకు 3/4 పార్ట్ వరకు. ఊరికే నేనే కవర్ చేశానంటే బాగుండదని కెంట్ లెస్సర్ రైటింగ్స్ చదవమన్నారు అంతే, ఆ మిగతా పావు వంతు కూడా తెలుస్తుందని. కానీ చాలా వరకు నా అండర్స్టాండింగ్ లో ఈ ఔషధ గుణదీపికల్లో ఆ పార్ట్ అంతా కవర్ చేస్తారు. ఎందుకంటే పేషెంట్ని ఎక్కడ చూడాలో ముందు తెలియకపోతే పెద్ద ఇబ్బందులు ఎదురైపోతాయి తర్వాత. ఎందుకంటే మనం వీటికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం, పేషెంట్ ఇన్క్యూరబిలిటీలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. There is a great saying, every step to palliate a case makes the patient incurable. ఎంత అద్భుతంగా చెప్పాడు కెంట్. సాక్షాత్తు దైవాంశ సంభూతుడు మాత్రమే ఆ మాట మాట్లాడగలడు. సో దిస్ ఈస్ ద ఐడియా రిగార్డింగ్ ద ఫాలో-అప్స్, how to see the case, where to see a case, when to see a case, how long you should see a case. కొంతమంది ఉంటారు పేషెంట్లు, వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి డాక్టర్ గారు మీరు ఎలా ఉన్నారు, మొన్న ఈ మధ్య మాకు 4 పిల్లలు పెట్టింది, ఇవన్నీ మాట్లాడడానికి కూర్చుంటారు. నో నీడ్ టు ఎంటర్టైన్ దీస్ కేసెస్ అన్లెస్ అండ్ అదర్వైజ్ ఇట్ ఈస్ సమ్వాట్ హెల్ప్ఫుల్ టు ద కేస్. లేదు కొంతమంది క్రానలాజికల్ ఆర్డర్లో చెప్తారు, ఈవేళ పొద్దున్న నేను పెద్దాపురం నుంచి 6:30-7 బస్సు ఎక్కాను, మీ క్లినిక్ దగ్గర 9 దిగాను, 9 లోపలికి కూర్చున్నాను, మీరు ఈవేళ గురువారం కాబట్టి బయట అంతా శుభ్రంగా కడిగించారు, తడి అంటుకుంది, నేను మ్యాట్కి తుడుచుకున్నాను. సో సమ్ హ్యాస్ హ్యాబిట్ లైక్ దిస్, అండ్ వెన్ డాక్టర్ స్పెండ్ సో మచ్ టైమ్ విత్ దీస్ థింగ్స్ he will miss real opportunity with other cases.
So whenever such people come, it's better to terminate those cases a little bit early and evaluate the time for the better of other patients. So ఇవన్నీ తెలుసుకోవాలి మనం కేసెస్లో. అన్లెస్ దే ఆర్ ఇన్ రియల్ నీడ్ విత్ సమ్ డీప్ ప్యాథాలజీ ఆర్ ట్రామా బిహైండ్, అప్పుడు అలాంటప్పుడు మాత్రం మనం ఈ సుత్తి అంతా ముందు భరించాలి. ఎందుకంటే వెనకాల అసలైన కథ వస్తుందని మనకు అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు ఈ సుత్తి ముందు భరిస్తే గానీ అది రాదు. సో అలాంటి వాళ్ళకి ముందు ఈ సుత్తి చెప్పనివ్వాలి. అలా కాకుండా ఫాలో అప్కి వచ్చినప్పుడల్లా ఈ పద్ధతి అవలంబిస్తున్న వాళ్ళని వీ కెన్ స్టాప్ దెమ్ ఇమీడియట్లీ. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద థింగ్స్ which we have to implement in practice to get better results. Hope you understand the meaning of all these things. It's not to comment anyone. The idea is to ఒక్కొక్కప్పుడు చెప్పేటప్పుడు ఏంటంటే we have to give some example. ప్రతిదానికి పాకిస్తాన్ వాడిని ఎగ్జాంపుల్ ఇవ్వలేం కదా. We have to search for these things and how we have to take journey in a right path. We have to make understand what's the wrong path. It's out of pure love and a little bit sad that these people are not improving. ఆ ఉద్దేశంతో నేను ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను తప్ప ఇట్స్ నాట్ అబౌట్ ఎనీ కామెంటింగ్. ఎందుకు నేనే వెధవనైతే నేను ఇంకొకరిని కామెంట్ చేసే స్థాయి నాకు ఎక్కడది, నాకే లేదు. వేరే వాళ్ళని కామెంట్ చేసే శక్తి, స్థాయి, సత్యం నా దగ్గర ఉన్నాయని నేను అనుకోవట్లేదు. బట్ టు గివ్ ఏ కరెక్ట్ అండర్స్టాండింగ్ ఐ షుడ్ మేక్ యూ అనలైజ్ టూ థింగ్స్. ఎప్పుడు కూడా ఒక ఎగ్జాంపుల్ ఇస్తేనే ఒక విషయంలో క్లారిటీ ఉంటుంది. అండ్ ఇన్ దట్ ఎగ్జాంపుల్ వీ మే షో 1 person or 2 persons or 3 persons for an example simple thing. It's not about commenting, it's only an example. And even I want all the people to realize the mistakes they have did and improve their practice, because ultimately the patient has to be better. The first aphorism, మనం తెలుసో తెలియకో ఫస్ట్ aphorism అని నమ్మాం కాబట్టి సిక్ టు హెల్త్ అనేటువంటి దాని మీదే మన ధ్యాస ఉండాలి తప్ప వాడేమనుకుంటాడో వీడు అనుకుంటారు తాత్కాలికంగా, బట్ అల్టిమేట్ గా పేషెంట్ బెటర్ అవుతాడు. అండ్ దీస్ పీపుల్ విల్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ దే విల్ రియలైజ్ దట్ దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అబౌట్ సమ్ comparative competitive issues, but this is about the idea of a love radiation so that it will help in their clinical practice. Okay, thank you all. Gurur Brahma Gurur Vishnu Gurur Devo Maheshwarah Gurur Sakshat Param Brahma Tasmai Sri Gurave Namaha.